చెట్టు లీక్ వ్యవహారంపై హైకోర్టు విచారణ సాగిందే. పేపర్ లీకేజ్ నిర్ధారణ అయినట్లు కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ నిర్ణయాన్ని మధ్యాహ్నం చెబుతామన్నారు. దాంతో విచారణని న్యాయస్థానం మధ్యాహ్నం 2:30కి వాయిదా వేసింది. ఎంసెట్ లీకేజ్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు మెట్లు దాకింది. మరి హైకోర్టు ఏం చెప్తున్నది అన్నదానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు సంబంధించినటువంటి అంశాలు లాయర్ రవీందర్ రెడ్డితో మాట్లాడదాం. ఏం జరిగింది ఇవాళ? ఈరోజు మేము ఫైల్ చేసిన పిటిషన్ విచారణకు స్వీకరించడం జరిగింది. ప్రాథమికంగా మేము చెప్పడం జరిగింది ఏంటంటే మైన్యూట్ లీకేజ్ ఆఫ్ పేపర్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో వీటిలో ఉన్నప్పుడు తప్పకుండా ఎగ్జామినేషన్ ఫ్రెష్గా కండక్ట్ చేయాలి. ఎందుకు అంటే ప్రైమా ఫేసీలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో చెప్పడం కష్టం. అయితే ఇప్పుడు ఏదైతే ప్రెజర్ చేస్తున్నారో పిల్లలు నిజమైన జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ తరఫున మాకు అందరికంటే ఎక్కువ సింపతి మాకు ఉంది. వాళ్ళకి అన్యాయం జరగొద్దు అన్న విషయంలోనే మేము ఈ పిటిషన్ చేయడం జరిగింది. ఎందుకంటే సెటిల్డ్ లా, మీరు ఒకసారి ఎగ్జామినేషన్ కండక్ట్ అయినాక అది లీకేజ్ అని తెలిసినాక దాన్ని మీరు కంటిన్యూ చేయలేరు. ఇప్పుడు రేపు ఎవరైనా ఈ ప్రాసెస్ అంతా అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్గా కోర్టు ముందుకు వస్తే ఎగ్జామినేషన్ అంతా కండక్ట్ అంతా క్యాన్సిల్ అవుతుంది, వీళ్ళకి వచ్చిన సీట్లన్నీ పోతాయి. సో అలాంటి విషయాన్ని అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, ప్లస్ ఇన్వెస్టిగేషన్ని మానిటర్ కోర్టే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కోర్టు వారు ఏం చెప్పారంటే ఈ డిసిషన్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలా చేయొద్దా అన్న విషయం గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెప్పని పక్షాన వాళ్ళు న్యాయం ఏదైతే లా ఉందో దాన్ని వాళ్ళు ఫాలో కాని పక్షాన మేము ఇంటర్ఫియర్ అవుతాం. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే చెప్తుందో మేము ఇందాక చెప్పిన విషయం మైన్యూట్ లీకేజ్ ఆఫ్ పేపర్ దే హ్యావ్ టు కండక్ట్ ఎ ఫ్రెష్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. కాబట్టి ఇందులో క్లియర్గా ఉంది మొత్తం పేపరే వచ్చింది. ఇప్పటి వరకు ప్రాథమికంగా 150 మంది నుంచి 200 మంది పిల్లలు డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు. దట్ టు బై పేయింగ్ హ్యూజ్ ర్యాన్సమ్ 50 lakhs 60 lakhs. కాబట్టి ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇంకెంతమంది ఉన్నారు? ఒకవేళ సపోజ్ ఒక నిమిషానికి ఒక 6 నెలలు అయినాక ఇన్వెస్టిగేషన్లో ఒక 10 మంది పిల్లలు వచ్చిర్రు, వీళ్ళ మీద ఇచ్చింది వాళ్ళ సీట్లు క్యాన్సిల్ అవుతున్నాయి. వాళ్ళ సీట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల వేరే ఏదో మెరిటోరియస్ స్టూడెంట్స్ అవుతారు, రాత్రి బాలు కష్టపడి చదవరు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. భావితరాలకు వచ్చే మంచి మెడికల్ డాక్టర్స్ కావాలి, మనకు మెడికల్ ఫీల్డ్లో మంచిగా ఉండాలనుకున్న కోరుకున్నప్పుడు జెన్యూన్ పిల్లలు ఎవరైతే నిజంగా చదువుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు మనకు భావితరాల్లో వాళ్ళు సర్వ్ చేసేటట్టు ఉండాలనేది మా గ్రీవెన్స్, మా ప్రేయర్. ఓకే, ప్రభుత్వం ఏం చెప్పింది? హైకోర్టు ప్రభుత్వం ప్రాథమికంగా ఇందులో ఫ్రాడ్ లీకేజ్ జరిగింది. లీకేజ్లో 103 మంది పిల్లల ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉంది. ఆ రిపోర్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అది కాకుండా 6 ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 5 డిఫరెంట్ బేస్ క్యాంపులలో బెంగళూరు, కలకత్తా, కటక్, ఢిల్లీలో వీళ్ళు క్యాంపులు పెట్టి ఈ పిల్లలను ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళను ప్రిపేర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయించారు. అయితే మేము కోరుకునేది కూడా సరే ఈ 103 మందే ఉన్నారు అనుకోండి, మాకేమైనటువంటి అభ్యంతరం లేదు, వాళ్ళని డిపార్ట్ చేశారు. ఈ 103 మంది కాకుండా సపోజ్ రేపు ఒక 500 మంది అయినా అనుకోండి ఇన్వెస్టిగేషన్లో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ 500 మంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కు చెప్పడం జరుగుతుంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. ఇలా ఎంతమంది అది క్రైమ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఏదో ఈ క్వశ్చన్ చదువుకోండి అని చెప్తారు మీ ఫ్రెండ్కి, దానివల్ల వాళ్ళు బెనిఫిట్ అయి ఉంటారు. ఇవంతా సినారియో వల్ల ఎవరైతే జెన్యూన్ స్టూడెంట్స్ ఉన్నారో ఆన్ ద ఫేస్, ఎవరైతే అబ్బాయి 13,000 ర్యాంక్ వచ్చిందో మిగతా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, ఈడ 10 ర్యాంకు 20 ర్యాంక్ వచ్చింది. సో వాళ్ళు మనకు ఫ్యూచర్లో వాళ్ళు మెడికల్ డాక్టర్స్ అయ్యి మనకు చేస్తారంటే ఇది మనకు భావితరానికి కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మధ్యలో ఏమైనా వ్యాఖ్యలు చేసిందా అంటే పేరెంట్స్ విషయంలో వస్తూ ఒక చిన్న వ్యాఖ్యానం చేయడం జరిగింది. మనుషులందరూ మనం ఈ సొసైటీ ఎలా అయిపోయిందంటే ఒక ఇంజనీరింగ్ ప్లస్ మెడికల్ సీట్ వస్తేనే పిల్లలు చదువుకున్నట్టు, లేకపోతే చదవనట్టు. ఇంకా ఫర్దర్గా పోతూ తను సింగిల్ జడ్జిగా ఉన్నప్పుడు, చీఫ్ జడ్జి గారు సింగిల్ జడ్జిగా ఉన్నప్పుడు 98% వచ్చిన ఒక అమ్మాయికి రీవాల్యుయేషన్ కోసం వేయడం జరిగింది. 98% వచ్చిన అబ్బాయి కూడా పేరెంట్స్ సాటిస్ఫాక్షన్లో లేరు. అంటే మనం ఎంత ప్రెజర్ పెడుతున్నాం పిల్లలపైన, అలాంటి ప్రెజర్ పెట్టకూడదు. వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని చదువుకోనియాలి. ఇవి రీఎగ్జామినేషన్ అంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుందని కూడా కోర్టు గ్రహించింది. కాకపోతే లా అలా ఉంది, దాన్ని ఎవరు ఏం చేయలేరు. మధ్యాహ్నం విచారణలో ఏం తేలే అవకాశం దాన్ని బట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఫ్రెష్ ఎగ్జామినేషన్ పోతా అంటే ఎలాంటి విచారణ ఉండదు. ఎంత టైం లోపల మేము చెప్పాం, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, పిల్లల భవిష్యత్తుతో కూడుకున్న విషయం. తర్వాత విషయం ఏమంటే ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది ఏదైతే ఉందో ఇది కోర్టు మానిటర్ చేయాలి. దానికి ఎందుకు అంటే మాకు ప్రభుత్వం పైన ఇంకోరి పైన అనుమానంతో కాదు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా 50 లక్షలు పెట్టి సీట్లు కొన్న వాళ్ళు వీ హ్యావ్ అప్రహెన్షన్, వీళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ సేమ్ పని చేయొచ్చు. కోర్టు మానిటర్ ఉంటే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరైతే తప్పు చేసినా వాళ్ళకి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా తప్పించుకునేందుకు అవకాశం ఉండదు.
దానికోసం మేము ప్రే చేసాం. అప్పుడు కోర్టు వారు ఏం చెప్పారంటే మేము ప్రభుత్వ విచారణ పైన మాకు ఎలాంటి అనుమానం లేదు, ఒకవేళ మేము అలా అనిపిస్తే మటుకు మేము వీళ్ళు లుక్ ఆఫ్టర్ అని చెప్పారు. ఓకే, పిటిషనర్ మహేందర్ రాజు గారు మీరు ఏం చెప్తారు దీనిపై? ఏం లేదు, కోర్టు మానిటరింగ్ ప్రకారం కోర్టు మానిటర్ విధంగా దాని మీద విచారణ జరిగి కోర్టు అన్ని విధాలుగా మనకి పూర్తిగా ఎగ్జామినేషన్ విషయంలో అన్ని విషయాలలో పూర్తిగా సపోర్ట్ చేసి అన్ని విధాలుగా ఉంటే ఫ్యూచర్లో పిల్లలకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది. అన్ని విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా ఎంసెట్ మంచిగా ఎంసెట్ 3 మంచిగా రాసుకోవచ్చు. వాళ్ళకి బెనిఫిట్ అయ్యే స్టూడెంట్స్కి అన్ని విధాలుగా వాళ్ళకి పూర్తి సహకారం అందుతుంది. వాళ్ళు ఇంకా మంచి ర్యాంక్స్ రావడానికి పూర్తిగా అవకాశం అనేది ఉంటుంది కంపల్సరీ. మధ్యాహ్నం 2:30కు దీనిపైన విచారణ జరుగుతుంది కాబట్టి కోర్టు ఏం నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది చూడాలి. మరోవైపు ప్రభుత్వం నిర్ణయాన్ని కూడా హైకోర్టుకు తెలియజేయాలని చెప్పింది కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత కోర్టు ఏం ఉత్తర్వులు వెల్లడిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవర్ టు స్టూడియో.